స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మనమందరం కళ్లతో చూస్తామని అనుకుంటాం, కానీ అసలు నిజం అది కాదు. అవును. మనం చూసేది మన మెదడుతో. కన్ను అనేది కేవలం బయటి ప్రపంచం నుంచి సమాచారాన్ని సేకరించే ఒక సెన్సార్ అంతే. మీరు చాలా అద్భుతమైన పాయింట్తో మొదలుపెట్టారు. ఇది నిజం. కన్ను ఒక కెమెరా అయితే మెదడు ఆ ఫోటోలను డెవలప్ చేసి, ఎడిట్ చేసి దానికొక అర్థాన్నిచ్చే సూపర్ కంప్యూటర్ అన్నమాట. సూపర్ కంప్యూటర్, కరెక్ట్. ఈరోజు మనం ఒక కాంతి కిరణం ప్రయాణాన్ని ట్రాక్ చేద్దాం. అది బయటి ప్రపంచం నుంచి మన కంటిలోకి వచ్చి, ఆ తర్వాత ఒక విద్యుత్ సంకేతంగా మారి మెదడులో ఒక దృశ్యంగా ఎలా మారుతుందో చూద్దాం. అద్భుతంగా ఉంది. అంటే ఒక కాంతి కిరణం ప్రయాణాన్ని మనం ఫాలో అవ్వబోతున్నాం. సరే, మరి ఆ ప్రయాణంలో మొదటి స్టాప్ ఏంటి? కాంతి మన శరీరంలో మొట్టమొదట దేన్ని తాకుతుంది? అది మన కంటి ముందు భాగంలో ఆ నల్లగుడ్డు మీద ఉంటుంది కదా, ఒక పారదర్శకమైన పొర. ఆ ఉబ్బెత్తుగా ఉంటుంది కదా అది. అవును, దాన్నే మనం శుక్లపటలం లేదా కార్నియా అంటాం. అది మన కంటికి ఒక కిటికీ లాంటిది. కిటికీ, ఓకే. ఆ కిటికీ ఎంత స్వచ్ఛంగా ఉంటే లోపలికి వెళ్లే కాంతి అంత స్పష్టంగా ఉంటుంది. ఓకే, కార్నియా. నేను దీని గురించి ఒక విచిత్రమైన విషయం విన్నాను. మన శరీరంలో రక్తనాళాలు లేని ఏకైక భాగం ఇదేనట. అది ఎలా సాధ్యం? అంటే ప్రతి కణానికి ఆక్సిజన్ కావాలి కదా, రక్తం లేకుండా అదెలా? ఇది ప్రకృతి చేసిన ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ డిజైన్. మీరు చెప్పింది నిజమే. ఒకవేళ కార్నియాలో చిన్న రక్తనాళాలున్నా అవి మన చూపుకు అడ్డుపడి మనకు గీతలుగా, మచ్చలుగా కనిపించేవి. ఓహో, అందుకే లేవన్మాట. అవును, అందుకే దానికి ఆక్సిజన్ నేరుగా గాలి నుంచే వస్తుంది. అంటే మనం కళ్ళు తెరిచి ఉంచినంతసేపు అది శ్వాసిస్తూ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. పోషకాల కోసం అది కంటి లోపల ఉండే ఒక ప్రత్యేకమైన ద్రవం మీద ఆధారపడుతుంది. అద్భుతం. ఈ నిర్మాణం వల్లే నేత్రదానం అంత విజయవంతమైంది. నేత్రదానంలో కన్ను మొత్తాన్ని మార్చరు, కేవలం ఈ కార్నియా పొరను మాత్రమే మారుస్తారు. ఒక చిన్న పొరను మార్చగానే చూపు వచ్చేస్తుందన్నమాట. అంతే. సరే, ఇప్పుడు మన కాంతి కిరణం పారదర్శకమైన కార్నియా కిటికీని దాటి లోపలికి వచ్చింది. ఆ తర్వాత ఏమవుతుంది? కిటికీ దాటగానే దానికొక గేట్ కీపర్ తగుల్తాడు. గేట్ కీపర్? అవును, ఆ గేట్ కీపరే మన కంటికి రంగునిచ్చే ఐరిస్. ఒకరి కళ్ళు నీలంగా, గోధుమ రంగులో ఉన్నాయంటే కారణం ఈ ఐరిసే. ఓకే, దీని పని ఏంటి? దీని ముఖ్యమైన పని కంటి లోపలికి ఎంత కాంతి వెళ్లాలో కంట్రోల్ చేయడం. నాకెప్పుడు ఒక సందేహం ఉండేది. మనం చీకటి సినిమా హాల్ నుండి ఒక్కసారిగా ఎండలోకి వస్తాం గదా, అవును. అప్పుడు కళ్ళు ఎందుకంతగా బైర్లు కమ్ముతాయి, అంత తెల్లగా అయిపోతుంది? దీనికి ఐరిస్కేమైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా సంబంధం ఉంది. చాలా మంచి ఉదాహరణ చెప్పారు. ఐరిస్ మధ్యలో ఒక రంధ్రం ఉంటుంది. అదే కంటిపాప. ప్యూపిల్. అవును, ప్యూపల్. కాంతి లోపలికి వెళ్లే ఏకైక దారి అది. మీరు చీకటి థియేటర్లో ఉన్నప్పుడు వీలైనంత ఎక్కువ కాంతిని లోపలికి పంపడానికి ఐరిస్ ఆ కంటిపాపను బాగా పెద్దదిగా చేస్తుంది. ఓకే. ఒక్కసారిగా మీరు ఎండలోకి రాగానే ఆ పెద్ద రంధ్రం గుండా బోలెడంత కాంతి లోపలికి దూసుకెళ్తుంది. ఓహో, అందుకే ఆ మిరుమిట్లు గొలిపే ఫీలింగ్. అవును, వెంటనే మన మెదడు ఐరిస్కు సిగ్నల్ పంపుతుంది, అయ్యో కాంతి ఎక్కువైంది, గేట్ల మూసేయ్ అని. అప్పుడు ఐరిస్ కండరాలు సంకోచించి కంటిపాపను చాలా చిన్నదిగా చేస్తాయి. ఈ మార్పు జరగడానికి 1-2 సెకండ్లు పడుతుంది. ఆ ఆలస్యం వల్లే మనకు అలా అనిపిస్తుంది. అదొక సేఫ్టీ మెకానిజం లాంటిదన్నమాట. ఖచ్చితంగా, సున్నితమైన భాగాలను కాపాడ్డానికి. ఆసక్తికరంగా ఉంది. సరే, ఇప్పుడు కాంతి లోపలికొచ్చింది. దాని తీవ్రత కూడా కంట్రోల్ చేయబడింది. కాని దాన్ని ఒక చోట ఫోకస్ చేయాలి కదా, అప్పుడే కదా క్లియర్ ఇమేజ్ వచ్చేది. ఇక్కడే మన కంటిలోని లెన్స్ వస్తుందా? ఖచ్చితంగా. కంటిపాప వెనుకే ఒక పారదర్శకమైన జెల్లీలాంటి కటకం అంటే లెన్స్ ఉంటుంది. దీని పని లోపలికి వచ్చిన కాంతిని కంటి వెనుక భాగంలో ఉండే రెటీనా అనే తెరపై ఖచ్చితంగా ఫోకస్ చేయడం. ఓకే, అయితే ఇది మామూలు గాజు కటకం కాదు. ఇది తన ఆకారాన్ని మార్చుకోగలదు. దీన్నే అకామిడేషన్ అంటారు. ఆకారాన్ని మార్చుకోవడమా? అంటే ఎలా? ఉదాహరణకు, మీరు దగ్గరగా ఉన్న ఒక పుస్తకాన్ని చదువుతున్నారు అనుకోండి. ఆ అక్షరాలను స్పష్టంగా చూడటానికి ఆ కటకం బాగా ఉబ్బెత్తుగా, మందంగా మారాలి. దానికోసం దాని చుట్టూ ఉన్న కండరాలు గట్టిగా పనిచేస్తాయి. ఓహ్, అంటే అదొక వ్యాయామం లాంటిది. అవును. అదే మీరు దూరంగా ఉన్న కొండలను చూస్తున్నారనుకోండి, ఆ కండరాలు రిలాక్స్ అవుతాయి,
కటకం పల్చగా మారుతుంది. అందుకే కాబోలు గంటల తరబడి ఫోన్ చూస్తే కళ్ళు అలిసిపోయి తలనొప్పి వస్తోంది. ఎందుకంటే ఆ కండరాలు కంటిన్యూస్గా పనిచేస్తున్నాయి. మీరు పాయింట్ కరెక్ట్గా పట్టుకున్నారు. దీన్నే డిజిటల్ ఐ స్ట్రెయిన్ అంటారు. అందుకే నిపుణులు 20-20-20 రూల్ పాటించమంటారు. 20-20-20 రూల్ అంటే ప్రతి 20 నిమిషాలకు 20 సెకండ్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును చూడాలి. అలా చేస్తే ఆ కండరాలకు కొంచెం రెస్ట్ దొరుకుతుందన్నమాట. అవును, వయస్సు పెరిగే కొద్దీ ఈ కటకం గట్టిపడి సాగే గుణాన్ని కోల్పోతుంది. అప్పుడే చత్వారం వస్తుంది. ఓకే, మరి కంటి శుక్లం అంటే క్యాటరాక్ట్ అంటే? ఈ ప్రోటీన్ జెల్లీ లాంటి కటకంపై తెల్లని పొర ఏర్పడితే దాన్నే క్యాటరాక్ట్ అంటారు. అర్థమైంది. సరే, ఇప్పుడు మన కాంతికిరణం ప్రయాణంలో తర్వాతి దశ. కార్నియా దాటింది, ఐరిస్ నియంత్రించింది, కటకం ఫోకస్ చేసింది. ఇప్పుడు అదిక్కడ పడుతుంది. రెటినా మీదేనా? అవును, కంటి లోపలి వెనుక గోడకు అతుక్కుని ఉండే అత్యంత సున్నితమైన నరాల పొర, అదే రెటీనా. ఇది మన కెమెరాలో ఫిల్మ్ లేదా సెన్సార్ లాంటిది. ఇక్కడే కాంతిశక్తి విద్యుచ్ఛక్తిగా మారుతుంది. కరెక్ట్, ఇక్కడే అసలు అద్భుతం మొదలవుతుంది. అయితే ఇక్కడొక పెద్ద ప్లాట్ ట్విస్ట్ ఉందని విన్నాను. రెటినా మీద పడే ప్రతిబింబం ఎప్పుడూ తలకిందులుగా ఉంటుందట. ఇది నిజమేనా? నమ్మశక్యంగా లేకపోయినా అది 100కి 100 పాళ్ళు నిజం. అంటే నేనిప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నా కంటి వెనుక మీ బొమ్మ తలకిందులుగా ఉందన్నమాట. అవును, మన కంటిలోని కటకం ఒక కుంభాకార కటకం. సైన్స్ ప్రకారం అది ఎప్పుడూ నిజ తలకిందుల ప్రతిబింబాన్నే ఏర్పరుస్తుంది. వావ్! అయితే మరి నాకు ప్రపంచమంతా నిటారుగా ఎలా కనిపిస్తోంది? నా మెదడు దీన్నెలా సరిచేస్తోంది? అక్కడికే వస్తున్నాం. మనం చూసేది మెదడుతో అని ముందే అనుకున్నాం కదా. అవును. ముందు ఈ రెటినాలో ఏముందో చూద్దాం. ఈ పలుచని పొరలో దాదాపు 12 కోట్ల కాంతిగ్రాహక కణాలు ఉంటాయి. ఇవి 2 రకాలు. 2 రకాలా? అవును, రాడ్స్ మరియు కోన్స్. రాడ్స్ మరియు కోన్స్, వీటి మధ్య తేగా ఏంటే? రాడ్స్ ఇవి చాలా సున్నితంగా ఉంటాయి. తక్కువ వెలుతురులో అంటే రాత్రిపూట చూడ్డానికి సహాయపడతాయి. కాని వీటికి రంగులను గుర్తించే శక్తి లేదు. ఓ, అంటే ఇవి బ్లాక్ అండ్ వైట్ విజన్ లాంటివా? ఖచ్చితంగా. ప్రపంచాన్ని నలుపు, తెలుపు, బూడిద రంగు షేడ్స్లు చూపిస్తాయి. ఓకే, మరి కోన్స్? కోన్స్ ఇవి ప్రకాశవంతమైన వెలుతురులో పనిచేస్తాయి. రంగులను గుర్తించడానికి, వివరాలను స్పష్టంగా చూడటానికి ఉపయోగపడేవి ఇవే. ఇవి 3 రకాలు: ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులను గ్రహిస్తాయి. ఈ మూడింటి కాంబినేషన్ వల్లే మనం దాదాపు 1 కోటి రంగులను చూడగలుగుతున్నాం. అద్భుతం. అంటే గుడ్లగూబకు రాత్రిపూట బాగా కళ్ళు కనిపించడానికి కారణం దాని కంటిలో ఈ రాడ్స్ ఎక్కువగా ఉండటమేనా? ఖచ్చితంగా. వాటి కళ్లల్లో రాడ్స్ విపరీతంగా ఉంటాయి. కోన్స్ దాదాపు ఉండవు. అందుకే వాటికి చిమ్మ చీకట్లో కూడా కనిపిస్తుంది. కానీ ప్రపంచం బ్లాక్ అండ్ వైట్లోనే కనిపిస్తుంది. దీనికి ఆపోజిట్ కోడి అన్నమాట. అవును, అందుకే కోడికి రేచీకటి అనే సామెత వచ్చింది. దానికి రాడ్స్ తక్కువ. పాపం సాయంత్రమవ్వగానే దానికి చూపు మందగిస్తుంది. ఓకే, అర్థమైంది. సరే, ఇప్పుడు మన కథలోని కీలకమైన భాగానికి వద్దాం. రెటీనా మీద కాంతి పడింది, అది విద్యుత్ సంకేతంగా మారింది. ప్రతిబింబం తెలకిందులుగా ఉంది. ఈ సమాచారాన్ని మెదడుకు చేరవేసేది ఎవరు? ఆ పని చేసేదే దృష్టినాడి లేదా ఆప్టిక్ నర్వ్. ఇది రెటీనా నుంచి మెదడుకు వెళ్లే ఒక సూపర్ ఫాస్ట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ లాంటిది. ఓకే, ఒక కేబుల్. ఇది దాదాపు 10 లక్షల నాడీ తంతువుల కట్ట. రెటీనాలో పుట్టిన విద్యుత్ సంకేతాలన్నీ దీని ద్వారా మెదడుకు వెళ్తాయి. ఇక్కడే అసలైన ప్రాసెసింగ్ మొదలవుతుంది. ఆ తలకిందుల బొమ్మను సరిచేసేది ఇదేనా? అవును, మెదడు ఈ సంకేతాలను అందుకుని మొదట చేసే పని ఆ తలకిందుల చిత్రాన్ని నిటారుగా తిప్పడం. ఇది ఎంత ఫాస్ట్గా జరగాలి? మనం పుట్టినప్పటినుంచి మన మెదడు నేర్చుకున్న విద్యాది. తర్వాత 2 కళ్ల నుంచి వచ్చిన 2 వేర్వేరు చిత్రాలను ఒకటిగా కలుపుతుంది. 2 వేర్వేరు చిత్రాలా? అవును, మన 2 కళ్ళు కొద్దిగా వేర్వేరు కోణాల నుంచి ప్రపంచాన్ని చూస్తాయి. ఈ రెండిటి మధ్య ఉండే చిన్న తేడాను అనలైజ్ చేసే మన మెదడు లోతును, దూరాన్ని అంచనా వేస్తుంది. అంటే 3D విజన్ అన్నమాట. అదే స్టీరియోస్కోపిక్ విజన్. ఇది మనకొక వస్తువు ఎంత దూరంలో ఉందో చెప్పడానికి సహాయపడుతుంది. వావ్! అంటే 3D సినిమా చూడటానికే మనం కళ్ళజోడు పెట్టుకుంటాం. కానీ మన మెదడు ప్రతి క్షణం మనకోసం ఒక 3D ప్రపంచాన్ని క్రియేట్ చేస్తోందన్నమాట. ఖచ్చితంగా. ఇక్కడ మరో అద్భుతమైన విషయముంది. ఈ దృష్టి నాడి రెటీనా నుంచి బయటకు వెళ్లే చోట ఎలాంటి రాడ్స్ గానీ కోన్స్ గానీ ఉండవు. అంటే అక్కడ కాంతి పడితే కనిపించదా? కనిపించదు. అందుకే ఆ ప్రదేశాన్ని అంధచుక్క లేదా బ్లైండ్ స్పాట్ అంటారు.
కాని మనకు ప్రపంచంలో ఎక్కడా ఖాళీగా నల్లటి చుక్కలా కనిపించదు. ఎందుకు? ఎందుకంటే మన మెదడు ఒక అద్భుతమైన గ్రాఫిక్స్ ఆర్టిస్ట్ లాంటిది. ఒక కంటి బ్లైండ్ స్పాట్లో ఉన్న సమాచారాన్ని రెండో కన్ను నుంచి తీసుకుని ఫిల్ చేస్తుంది. ఓహో! ఒకవేళ ఒక కన్ను మూసుకున్నా చుట్టూ ఉన్న పరిసరాల ఆధారంగా ఆ ఖాళీని ఊహించి రంగులతో నింపేస్తుంది. నమ్మలేకపోతున్నాను. అంటే మనం చూస్తున్న దానిలో కొంత భాగం మన మెదడు ఊహించి సృష్టించిందే అనమాట? అవును, మెదడు కేవలం చిత్రాన్ని సరిచేయడమే కాదు, దానికి అర్థాన్ని కూడా ఇస్తుంది. అది ఒక ముఖాన్ని చూసినప్పుడు ఓ ఇది మన స్నేహితుడు అని గుర్తిస్తుంది. ఒక అక్షరాన్ని చూసి చదువుతుంది. ఒక ఎర్ర లైట్ చూస్తే ఆగు అని అర్థం చేసుకుంటుంది. ఈ ప్రాసెస్ అంతా మెదడులోనే జరుగుతుంది. కన్ను కేవలం డేటాను పంపుతుంది. అనుభవాన్ని సృష్టించేది మెదడు. సరిగ్గా చెప్పారు. సరే, ఇప్పటివరకు మనం చెప్పుకున్నది ఒకసారి మొత్తం చూస్తే, ఒక కాంతి కిరణం ప్రయాణం కార్నియా అనే కిటికీతో మొదలై ఐరిస్ అనే గేట్కీపర్ నియంత్రణలో కటకం అనే లెన్స్ ద్వారా కేంద్రీకరించబడి రెటీనా అనే తెరపై తలకిందుల విద్యుత్ సంకేతంగా మారుతుంది. ఆ తర్వాత దృష్టినాడి అనే కేబుల్ ద్వారా ఆ సంకేతం మెదడు అనే సూపర్ కంప్యూటర్కు చేరుతుంది. అక్కడ అది నిటారుగా 3Dగా మార్చబడి ఖాళీలు పూరించబడి చివరకు మన జ్ఞాపకాలతో భావోద్వేగాలతో కనెక్టై ఒక స్పష్టమైన అర్థవంతమైన దృశ్యంగా మన అనుభవంలోకి వస్తుంది. ఇదంతా కనురెప్ప మూసి తెరిచేలోపు జరిగిపోతుంది. ఇది జీవశాస్త్రంలోనే అత్యంత సంక్లిష్టమైన అద్భుతమైన వ్యవస్థలలో ఒకటి. ఈ మొత్తం విశ్లేషణ తర్వాత ఆలోచించాల్సిన విషయం ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది. దగ్గర వస్తువులను చూసినప్పుడు కంటి కండరాలు నిరంతరం ఒత్తిడికి లోనవుతాయని, దూరాన్ని చూస్తేనే అవి విశ్రాంతి పొందుతాయని మనం తెలుసుకున్నాం. అవును, అలాంటప్పుడు మనం నిరంతరం గంటల తరబడి దగ్గరగా స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్ స్క్రీన్లని చూస్తున్న ఈ డిజిటల్ యుగంలో మన కంటి కండరాలకే కాదు, నిరంతరం సమాచారాన్ని ప్రాసెస్ చేస్తున్న మన మెదడుకు కూడా ఉద్దేశపూర్వకంగా విశ్రాంతి ఇవ్వడం ఎంత ముఖ్యం. నిజమే. కేవలం అప్పుడప్పుడు పని మధ్యలో లేచి స్క్రీన్ నుంచి దూరంగా కిటికీలోంచి అనంతమైన ఆకాశాన్ని లేదా దూరంగా ఉన్న పచ్చని చెట్లను చూడటం అనే ఒక చిన్న అలవాటు మన కంటి ఆరోగ్యంపై, మన మానసిక ప్రశాంతతపై దీర్ఘకాలంలో ఎంత పెద్ద సానుకూల ప్రభావాన్ని చూపుతుంది ఆలోచించండి.